హలో అందరికీ నమస్కారం అండి. రైతు శుభం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఈరోజు మనం ఎనమముల మార్కెట్ రావడం జరిగింది. వాళ్ళ తారీఖు వచ్చేసి 6వ తారీఖు 4వ నెల 2026. ఇప్పుడు మన లక్ష్మీ 54 అనే వెరైటీ ఈరోజు జెండా పాట పలికింది. 19,400. కాయ సైజ్ చూడండి, కలర్ చూడండి, ఏమన్నా ఎగ్దమ్ క్వాలిటీ వెరైటీ. మీకు ప్రతి కాయలో కూడా గింజ శాతం అనేది 80 నుంచి 100 గింజల పైన ఉన్నాయి. ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు రైతుకి 2.5 ఎకరాలు వేశారు. 100 క్వింటాలు వెళ్ళింది ఈ వెరైటీ. చాలా అంటే చాలా బాగుంది వెరైటీ. మీరు చూడండి, మొత్తం మీకు అసలు వచ్చుడు తోట వాళ్ళ రేట్ అనేది చూసి వెంటనే ఒప్పుకున్నారు వెరైటీ. ఎంత బాగుందో చూడండి. ప్రతి విషయంలో రోగాలను తట్టుకొని అన్ని విషయాల్లో మేము మార్కెట్కి ఇప్పటికీ ప్రతిరోజు ఈ వెరైటీ ఎవరో ఒక రైతు ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ఈ వెరైటీ తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరికి జెండా పాటే పలుకుతున్నది. అంత బాగుంది వెరైటీ. ప్రతి ఒక్కరికి 30 క్వింటాలు, 35 క్వింటాలు, 40 క్వింటాలు, ఇంకా కొందరికి 45 క్వింటాలు కూడా వచ్చింది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కష్టానికి విత్తనం అనేది ఫలితాన్ని చూపిస్తుంది. వేరే విత్తనాల్లో ఎక్క కాకుండా 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి చోట ప్రతి రైతుకి లాభం ఇచ్చిన ప్రతి ఏకైక వెరైటీ లక్ష్మీ 54 మాత్రమే. మీరు గమనించండి, ఎక్కడ చూసినా చాలా జిల్లాలలో ఈ వెరైటీ చాలా పాపులర్గా ఫేమస్ అయి ఉంది. ఇలాంటి మంచి వెరైటీ తప్పకుండా అందరు రైతులు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ విత్తనం గురించి డైరెక్ట్ మన రైతు మాటల్లో తెలుసుకుందాం. ఒక యువ రైతు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుందో. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను యువ రైతు. నా పేరు రోహిణే తిరుపతి. మాది కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామం. మేము గత ఏడాది ఈ ఏడాది మేము లక్ష్మీ 54 అనే విత్తనం వేసుకోవడం జరిగింది. మాకు దిగుబడి మా అంచనా 100 క్వింటాల వరకు ఉంది. మాకు 2.5 దాదాపుగా 3 ఎకరాల కంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు, అటు ఇటు 3 ఎకరాల వరకు ఉంటుంది. మా అంచనా 100 నుంచి 110 క్వింటాల వరకు మా అంచనా. అయితే మొదటి కాపు మాకు మేము ఇక్కడ మార్కెట్కి తేవడం జరిగింది. మొత్తం 60-65 క్వింటాల వరకు అంచనా ఉంటుంది. అయితే మాకు జెండా పాట మా పంట జెండా పాట రావడం అనేది మాకు ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. నిజంగా జెండా పాట అంటే చాలా గొప్ప విషయం. మన చుట్టూ ఈరోజు మార్కెట్ మొత్తంలో అందరికంటే ఎక్కువ రేటు మన పంట రావడం అంటే మామూలు విషయం కాదు. ఇలా వచ్చినందుకు రైతుగా మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలం లక్ష్మీ 54 అనే విత్తనం మేము వేసుకోవడం ద్వారానే జరిగింది. అట్లాగే రైతు కష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మా నాన్నగారి కష్టం అయితే ఖచ్చితంగా ఉంది. దానివల్లనే మేము ఇంత దిగుబడి అనేది తీయడం జరిగింది. దగ్గర మా దిగుబడి వచ్చేసి ఎకరానికి 35 నుంచి 40 క్వింటల్ దిగుబడి మేము తీసుకోవడం జరిగింది. అందులో మా పంట జెండా పాట పలకడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. లక్ష్మీ 54 సీడ్స్ అనేది మా వంతుగా మేము అందరికీ సజెస్ట్ చేస్తున్నాం. పర్లేదు, వేసుకోవచ్చు, మంచి దిగుబడి అయితే వస్తుంది. మాకు వచ్చింది, జెండా పాట పలికింది. ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, ఇక్కడ రైతు చెప్తున్నారు ఈ వెరైటీ. ఇక్కడ ఇప్పుడు ఈ ఊర్లో మీ వెరైటీ చాలా మంది వేసుకున్నారండి? చాలా మంది వేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి రేటే పలికింది. వాళ్ళకు కూడా దిగుబడి ఎట్లా వస్తుందండి? వాళ్ళకు కూడా దిగుబడి కొంచెం తక్కువ, అటు ఇటుగాను 30 నుంచి 40 క్వింటాల వరకు ఖచ్చితంగా 30 క్వింటాలు దాడుతుంది అందరికి కదా. అక్కడ వేసుకున్న ప్రతి రైతుకి 30 క్వింటాలు అనేది పక్కా దాడుతుంది. లక్ష్మీ 54 అనే వెరైటీ ఎవరు ఏ భూమిలో అయినా ఈ వెరైటీ అనేది సెట్ అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచిగా ఏకైక విత్తనం మంచి రిజల్ట్ ఇస్తున్న మంచి వెరైటీ అంటే లక్ష్మీ 54 మాత్రమే. తప్పకుండా ప్రతి రైతు ఈ వెరైటీని ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అధిక లాభాలు పొందాలని మా రైతు శుభం ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ విత్తనం అనేది మీకు మైబాద్ డిస్టిక్ శ్రీ లక్ష్మీ గణేష్ సీడ్స్లో విత్తనం అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్ కనుక్కోండి డిస్ట్రిబ్యూటర్ గారిని. మీకు సీడ్ డైరెక్ట్ వాళ్ళు కంపెనీ నుంచే తీసుకోవచ్చు. మీకు విత్తనంలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు గ్యారంటీగా విత్తనాన్ని ఇస్తున్నారు. తప్పకుండా ఇలాంటి మంచి విత్తనాన్ని అందరూ ఎంచుకోవాలని మా రైతు శుభం ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే మేము రైతులకి నమ్మి మమ్మల్ని ఈ విత్తనాన్ని వేసుకొని అధిక లాభం పొందినందుకు మా నుంచి ఒక సత్కారం చేస్తున్నాము. తప్పకుండా ఇలా అందరూ రైతులు కష్టపడి మంచి వెరైటీ ఎంచుకొని లాభాలు పొందాలని మా రైతు శుభం ఛానల్ నుంచి మేము తప్పకుండా కోరుకుంటున్నాం.